ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేసీఆర్ గారు పూలు చల్లుతున్న సందర్భం 2019. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా ప్రజలు 70 కిలోమీటర్ల పొడవున కాలువ పైన లక్ష జలహారతి, కాళేశ్వరం జలాలకు లక్ష జనహారతి కార్యక్రమం ఏ రకంగా హారతి పట్టిందో రేవంత్ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాడు. నీ గౌరవాన్ని నువ్వే తీసుకుంటున్నావు, ఎవరు తీయడు. ఇప్పుడు నేను వాస్తవాలు మాత్రమే చూపించిన ఇవన్నీ వరుసగా 4 సంవత్సరాలు అద్భుతమైన పంటలు పండించుకుంటే మళ్ళీ ఎండబెట్టినావు కదా. ఎండిపోయిన పంటలు 2 పంటలు ఎండబెట్టినావు. నీ దుర్మార్గ రాజకీయాల వల్ల కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం ఏదైందని, కుట్టుకుపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా దుర్మార్గంగా 2 పంటలు ఎండబెట్టి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నాను. ఆగమాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏందో 9,000 కోట్లు వేసినానని బిడ్డ 27,000 కోట్లు నువ్వు బాకీ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి. రైతు బంధు బంద్ అయిపోయింది, భరోసా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికి 3 టర్ములు బాకీ ఉన్నావు. నువ్వు ఇవాళ వేసింది ఎన్నికల కొరకు వేసిన రైతు బంధు 9,000 కోట్లు పోయిన సంవత్సరమే. తెలంగాణ రైతులకు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకున్న బాకీ ఇంకా 19,655 కోట్లు. రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలేను. రైతు భరోసా ఇంకా 19,000 కోట్లు బాకీ ఉన్నావు. నువ్వు యాసింది ఇప్పుడు వానకాలను వెయ్యాలి. నువ్వు జబర్దస్తుకొని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన రైతుల కడుపు నిండదు. వాళ్ళ జేబులలో పైసలు పడితే కదా. నువ్వు ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్లు బాగా చేసిన సంగతి తెలుసు. ఇవాళ రేషన్ కార్డు అందుకే పంపిణీ చేస్తున్న సంగతి తెలుసు. నీ ప్రతి అక్షరం అబద్ధమైన సంగతి ప్రజలకు తెలుసు. తుంగతుర్తి నల్గొండ జిల్లాలో నీవు నీ కాంగ్రెస్ ని పాత తెలుగుదేశం కలిసి నాశనం చేసిన జిల్లా. ఏముండే అన్నాడు? ఎన్నికలు వస్తే కొట్లాటలు, కేసులు, హత్యలు, ఊరుకు 4 సమాధులు తప్ప, ఆ సమాధుల చుట్టూ పెరిగిన కంపచెట్టు తప్ప నా తెలంగాణ, నా నల్గొండ జిల్లా పల్లెల్లో ఎన్నడూ వెలుగు లేదు. మేము వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగుతో నిండిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో ఒకటంటే ఒక రాజకీయ కేసు, ఒకరికొకరు చెంపదెబ్బకొట్టుకున్న సందర్భం ఉన్నదా? దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలే తన్నుకుంటున్నారు. ఈ సంస్కృతి ఆనాడుంది. నీ పార్టీలోనే ఒకరికొకరు చంపుకునేది, కొట్టుకునేది, తన్నుకొని కేసు పెట్టుకుంది. ఎమ్మెల్యేలతో సహా వేదికల మీద తన్నుకున్నది. నిన్న నువ్వు ఒగడిచ్చిన నాయకులు వాళ్ళ భాగవతాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి. నిన్న కూడా తన్నుకున్నారు కదా. నిన్న పొద్దున నీ సభ ముందు కూడా తన్నుకున్నారు కదా. నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి. మాది నీళ్ళ దందా, ప్రజల దందా. నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా. నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్ చేసి
సార్ వచ్చి గమ్మత్తు మాట్లాడేటప్పుడు అప్పుడు ఎందుకంటే మన ఊళ్ళల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సంస్కృతి వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ, ప్రతి ఊళ్ళో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాబు అంటారు, జోకర్ అంటారు. అలా రాజు పాత్ర రాజు ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రి ఉంటుంది, సైనిక పాత్ర సైనికుడు ఉంటుంది, మంత్రి పాత్ర వస్తుంది. కానీ నేను అన్ని పాత్రలు ఈయన వేసిపోతుంది కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఏదే ఉంది, మంత్రి పాత్ర ఏదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఏదే ఉంది, గట్ల ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తారు. నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి గిదిని స్థాయి అలా ప్రజల్లో ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా